సో ట్రిపుల్ చూద్దామా. మనం లిస్ట్ చూసాము. లిస్ట్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ సపరేటెడ్ బై కామా ప్లేస్డ్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తే అది లిస్ట్ అవుతుంది. సో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం చేంజ్ చేయొచ్చు, అంటే వేరియబుల్ లెంగ్త్ అంటాం మనం. కానీ ట్రిపుల్లో ఎలిమెంట్స్ని మనం చేంజ్ చేయడానికి లేదు. సో ట్రిపుల్ ఎలిమెంట్స్ని మనం పెరాంథసిస్ యూజ్ చేస్తాం, సపరేటెడ్ బై కామా. పెరాంథసిస్ అనేది ఉపయోగించకపోయినా ఏం కాదు, బట్ మనకి పెరాంథసిస్ యూజ్ చేస్తే మనకి క్లియర్గా ఉంటుంది. సో డిఫరెంట్ డేటా టైప్స్ ఉండొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఈవెన్ లిస్ట్ కూడా అంతే. సో లిస్ట్కి ట్రిపుల్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే, ట్రిపుల్ ఎలిమెంట్స్ని మోడిఫై చేయడానికి కుదరదు, ఫిక్స్డ్ లెంగ్త్ అంటారు. See this example, empty tuple. వేరియబుల్ నేమ్స్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మై అండర్ స్కోర్ ట్రిపుల్, మీరు ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ మోడ్ దగ్గర ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు సింపుల్ వేరియబుల్ నేమ్స్ తీసుకోండి, ఎక్స్ వై జెడ్ అని. సో ఒక ఎంప్టీ ట్రిపుల్ క్రియేట్ చేసాం. సెకండ్ ఎగ్జాంపుల్, ట్రిపుల్ విత్ ఇంటిజర్స్. థర్డ్ ఎగ్జాంపుల్లో మిక్స్డ్ డేటా టైప్స్ ఉన్నాయి, 1 హలో 3.4. ఈవెన్ నెస్టెడ్ ట్రిపుల్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Example 1 empty tuple, example 2 tuple with integers, example 3 tuple with mixed data types, example 4 చూడండి, మౌస్ కామా స్క్వేర్ బ్రాకెట్స్లో 8 4 6 అంటే లిస్ట్ అది. అలాగే 1 కామా 2 కామా 3 ఇది ఒక ట్రిపుల్. సో దీన్ని నెస్టెడ్ ట్రిపుల్ అంటారు. See the output, ఫస్ట్ మనకి ఎంప్టీ ట్రిపుల్, తర్వాత 3 ఇంటీజర్స్, మిక్స్డ్ డేటా టైప్ అండ్ nested tuple. సో ట్రిపుల్ని మనం బ్రాకెట్స్ అంటే పెరాంథసిస్ లేకుండా కూడా క్రియేట్ చేయొచ్చు. దీన్ని మనము ట్రిపుల్ ప్యాకింగ్ అంటాము. బట్ మనకు కన్వీనియంట్గా ఉంటుంది, బ్రాకెట్స్ యూస్ చేస్తే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మనకి బ్రాకెట్స్ యూస్ చేస్తుంటాము, అంటే పెరాంథసిస్ యూస్ చేస్తుంటాము. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, మై అండర్ స్కోర్ ట్రిపుల్ ఈజ్ ఈక్వల్ టు 3 కామా 4.6 కామా డాగ్ అని ఇచ్చాం. ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు మై ట్రిపుల్. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అన్ప్యాకింగ్ అంటారు. ఏమంటారు దీన్ని? ట్రిపుల్ అన్ప్యాకింగ్. ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు మై ట్రిపుల్. ప్రింట్ ఏ, ప్రింట్ బి అండ్ ప్రింట్ సి. సో ట్రిపుల్లో మనము ఒకే ఎలిమెంట్తో క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లిస్ట్కి ట్రిపుల్కి అక్కడ డిఫరెన్స్ కొంచెం కనిపిస్తుంది. సో ఒక ఎలిమెంట్ తోటే మనం ట్రిపుల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ మనం ఆ ఎలిమెంట్ తర్వాత కామా ఇచ్చేసి వదిలేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, మై ట్రిపుల్ ఈజ్ ఈక్వల్ టు హలో అన్నాము, ప్రింట్ టైప్ అని ఇస్తే మనకి స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. అదే సెకండ్ ఎగ్జాంపుల్, మై ట్రిపుల్ ఈజ్ ఈక్వల్ టు హలో డబుల్ కొటేషన్స్లో కామా ఇచ్చామనుకోండి, అప్పుడు టైప్ యూస్ చేస్తే మనకి అది క్లాస్ ట్రిపుల్ అని వస్తుంది. ఇదే ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో పెరాంథసిస్ ఆప్షనల్ అని చెప్తున్నాం చూడండి. అందుకే థర్డ్ ఎగ్జాంపుల్, మై ట్రిపుల్ ఈజ్ ఈక్వల్ టు హలో ఇచ్చాం, బ్రాకెట్స్ ఇవ్వలేదు. సో ఈవెన్ బ్రాకెట్స్ ఇవ్వకపోయినా కూడా మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? టైప్ యూస్ చేస్తే క్లాస్ ట్రిపుల్ అనే చూపిస్తుంది. సో యూ సీ ద అవుట్పుట్ క్లియర్లీ. ఫస్ట్ ఎగ్జాంపుల్కి మనకి టైప్ ఫంక్షన్ యూస్ చేస్తే స్ట్రింగ్ చూపిస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్కి ట్రిపుల్ వస్తుంది. థర్డ్ ఎగ్జాంపుల్కి ట్రిపుల్ అనే వస్తుంది. అంటే మనం సింగిల్ ఎలిమెంట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మనం ఆ ఎలిమెంట్ తర్వాత కామా యూస్ చేయాలి. సో ట్రిపుల్ ఎలిమెంట్ని మనం ఎలా యాక్సెస్ చేస్తాము? ఇండెక్స్ ఆపరేటర్, స్క్వేర్ బ్రాకెట్స్. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 లెఫ్ట్ టు రైట్, 0 1 2 3 అండ్ సో ఆన్. ఇప్పుడు ఒక ట్రిపుల్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, మనకి ఇండెక్స్ ఎక్కడ నుంచి 0 to 5 ఉంటుంది. అంటే ట్రిపుల్ బ్రాకెట్స్లో 0 ఫస్ట్ ఎలిమెంట్, 2 సెకండ్ ఎలిమెంట్, అలా. స్క్వేర్ బ్రాకెట్స్లో మనము 0 నుంచి 5 వరకే ఇవ్వచ్చు ఇండెక్స్. స్క్వేర్ బ్రాకెట్స్లో మనం 7 అని ఇచ్చామనుకోండి, 7 అంటే 8th ఎలిమెంట్, కానీ ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, మనకి ఎర్రర్ వస్తుంది, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ అని.
అలాగే ఇండెక్స్ ఎప్పుడు కూడా ఇంటిజరే ఉండాలి, ఫ్లోట్ కానీ అదర్ డేటా టైప్స్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇండెక్స్ ఎప్పుడు కూడా 0తోనే స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ ఇంటిజర్ కాకుండా వేరేది ఇచ్చినా కూడా మనకి టైప్ ఎర్రర్ అని వస్తుంది. సో నెస్టెడ్ ట్యూపుల్స్ ఉన్నప్పుడు మనకి నెస్టెడ్ ఇండెక్సింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దామా? మై ట్యూపుల్ అన్నాము, PERMIT అని రాసాం. సో మై ట్యూపుల్ ఆఫ్ 0 ఫస్ట్ ఎలిమెంట్, P ఆఫ్ 5 లాస్ట్ ఎలిమెంట్. సో ప్రింట్ మై ట్యూపుల్ ఆఫ్ 6 అని ఇస్తే ఎర్రర్ వస్తుంది, బికాస్ అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే రేంజ్ 0 to 5 ఇవ్వాలి. సో నెస్టెడ్ ట్యూపుల్ చూడండి, మౌస్ 8 4 6 1 2 3 ఒక లిస్ట్, ఒక ట్యూపుల్ కాంబినేషన్ మళ్ళీ బ్రాకెట్స్లో ఉంచాం మనం. వేరియబుల్ నేమ్ n ట్యూపుల్ అన్నాం. సో నెస్టెడ్ ఇండెక్స్ చూడండి, నెస్టెడ్ ఇండెక్స్ ప్రింట్ n ట్యూపుల్ 0 3 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్, మౌస్లో మళ్ళీ మీకు 3 అంటే ఫోర్త్ ఎలిమెంట్. అలాగే 1 1 1 అంటే చెక్ ఇట్ అవుట్ ఎలిమెంట్స్ ఏంటనేది. సో 1 అంటే సెకండ్ ఎలిమెంట్, 1 అంటే అందులో సెకండ్ ఎలిమెంట్ 4. సో అవుట్పుట్ చూడండి S4. సో ట్యూపుల్స్లో కూడా మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ అలౌడ్. నెగిటివ్ ఇండెక్సింగ్ -1 -2 -3 -4 మనం ఏదైతే లిస్ట్లో యూజ్ చేసామో సేమ్ నోటేషన్ ఇక్కడ కూడా అప్లికబుల్. అలాగే స్లైసింగ్ ఆపరేటర్. సో 1 by 1 ఎగ్జాంపుల్స్ చూడండి. స్లైసింగ్ కూడా మనం ప్రాక్టీస్ చేసాం లిస్ట్లో. So -1 -2 and etc. సో వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, మనము ట్యూపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్, అంటే ఎలిమెంట్స్ చేంజ్ చేయటం కుదరదు. ఒకసారి మనం ఎలిమెంట్స్ అసైన్ చేసిన తర్వాత చేంజ్ చేయటం అనేది కుదరదు. సో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు my tuple is equal to 4 2 3 and 6 5. And my tuple of 1 is equal to 9 అన్నాం. 1 అంటే సెకండ్ ఎలిమెంట్ మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం మనం. సో ట్యూపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్, టైప్ ఎర్రర్ అని వస్తుంది. The values cannot be modified. బట్ ఇందాక మనం తీసుకున్న ట్యూపుల్లో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఒక లిస్ట్ ఉంది, ఆ ఎలిమెంట్ని మనం చేంజ్ చేయొచ్చు. 30 is equal to 9. ఇందాక మనం తీసుకున్న లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏమని చూడండి, అది రీప్లేస్ అయ్యి మనకి ఏమొస్తుంది, ఇక్కడ 9 అని వస్తుంది. ట్యూపుల్స్ క్యాన్ బి రీఅసైన్డ్, అంటే మనం ఒకసారి ట్యూపుల్ అసైన్ చేసిన తర్వాత మనం కావాలంటే రీఅసైన్ చేసుకోవచ్చు, వాల్యూస్ మాత్రం చేంజ్ చేయడం కుదరదు.
సో ఆపరేటర్స్ మనం ఏమేమి యూజ్ చేయొచ్చు, కంకాటినేషన్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు, ప్లస్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఎగ్జాంపుల్ చూద్దామా? డైరెక్ట్గా మనం ప్రింట్లో 1 2 3 ప్లస్ 4 5 6 రెండు ట్రిపుల్స్ తీసుకొని రెండింటిని మనం ప్లస్ చేసాం. అలాగే మల్టిప్లికేషన్ ఏంటి, ఏదైతే మనం స్ట్రింగ్ కానీ ఏదైనా ఒక ఎలిమెంట్ సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం కామా ఇచ్చాము, మల్టిప్లైడ్ బై 3 అంటే ఏమవుతుంది, అది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇవి మనం లిస్ట్లో కూడా ప్రాక్టీస్ చేసాము ఆల్రెడీ. సో డిలీటింగ్ ఎ ట్యుపుల్, మనం ఎలిమెంట్స్ చేంజ్ చేయడం కుదరదు. అంటే వీ కెనాట్ డిలీట్ ద ఎలిమెంట్స్ ఐటమ్స్ ఫ్రమ్ ద ట్యుపుల్. కానీ ఎంటైర్ ట్యుపుల్ని మనం డిలీట్ చేయడం మాత్రం పాసిబుల్ అవుతుంది, డిఎల్. కానీ లిస్ట్లో అలా కాదు. లిస్ట్లో మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు. మీరు అక్కడ మెథడ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే లిస్ట్లో డిఎల్, రిమూవ్, పాప్ అని ఉన్నాయి. సో ఇక్కడ మనం లిస్ట్ ట్యుపుల్లో ఎలిమెంట్స్ని మాత్రం డిలీట్ చేయడం కుదరదు. కావాలంటే ఎంటైర్ ట్యుపుల్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. So tuple methods, count and index. సో ఐటమ్స్ యాడింగ్ అండ్ ఐటమ్స్ రిమూవ్ చేసే మెథడ్స్ మనం ఏదైతే లిస్ట్లో ప్రాక్టీస్ చేసామో అవి ఇక్కడ అప్లికబుల్ కాదు. సో మనకి ఇండెక్స్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే కౌంట్ యూజ్ చేయొచ్చు. సో మెంబర్షిప్, ఇన్ నాట్ ఇన్, ఇన్ నాట్ ఇన్ మనం ఆల్రెడీ లిస్ట్లో కూడా ప్రాక్టీస్ చేసాము. ప్రింట్ ఏ ఇన్ మై ట్యుపుల్, ప్రింట్ బి ఇన్ మై ట్యుపుల్, ప్రింట్ జి నాట్ ఇన్ మై ట్యుపుల్. సో ఇన్ అండ్ నాట్ ఇన్. సో ఇన్ అండ్ నాట్ ఇన్ మనకి ట్రూనా ఫాల్సా ఇస్తాయి. సో వీ క్యాన్ యూజ్ ఫర్ లూప్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ట్యుపుల్లోంచి మనం యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. ఫర్ నేమ్ ఇన్ డైరెక్ట్గా ట్యుపుల్ ఇచ్చేసాం చూడండి ఇక్కడ బ్రాకెట్స్లోనే, లేదా ఒక ట్యుపుల్ తీసుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జాన్ కేట్ అని తీసుకొని ఫర్ నేమ్ ఇన్ ఎక్స్ ప్రింట్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. సో లిస్ట్ ఉన్నప్పుడు మనకి ట్యుపుల్స్ అడ్వాంటేజ్ ఏంటి, ఎక్కడెక్కడ మనం ట్యుపుల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో జనరల్గా ట్యుపుల్స్ మనం హెట్రోజీనియస్ డిఫరెంట్ డేటా టైప్స్కి వాడుతుంటాము. లిస్ట్ అనేది సిమిలర్ డేటా టైప్స్కి వాడుతుంటాము. లిస్ట్లో కూడా మనకి హెట్రోజీనియస్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ట్యుపుల్స్ ఇమ్యూటబుల్. సో ఇటరేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది, అంటే కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది స్లైట్లీ బూస్టింగ్ ఉంటుంది. పర్టికులర్గా డిక్షనరీస్లో ట్యుపుల్స్ ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ కాబట్టి వాటిని కీస్ కింద మనం డిక్షనరీస్లో ఉపయోగించవచ్చు. డిక్షనరీస్ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాం. సో డేటా ఏదైతే మనం చేంజ్ చేయొద్దు అనుకుంటుంటామో, అంటే ఐటమ్స్ మనం చేంజ్ చేయొద్దు అనుకుంటుంటామో, అలాంటి వాటిని మనం ట్యుపుల్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే దే ఆర్ ఆల్ రైట్ ప్రొటెక్టెడ్. ఎందుకంటే మనం డేటా చేంజ్ చేసే అవకాశం లేదు కాబట్టి రైట్ ప్రొటెక్టెడ్ అంటాం.